హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పడాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇవి మనం నార్మల్గా బయట మార్కెట్లో కొంటూ ఉంటాం కదా, ఇవి అలాగే ఉంటాయి. ఈ అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అప్పడాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోండి. మినపగుళ్ళను వేసుకుని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని జల్లెడలోకి వేసుకుని దీన్ని జల్లించుకోవాలి. ఇందులో ఇలా జల్లించుకున్న తర్వాత మనకి రవ్వ అనేది వస్తుంది. మరలా ఆ రవ్వని తిరిగి మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని కూడా వీలైనంత మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడి ఎంత మెత్తగా ఉంటే మనకి అప్పడాలు అనేవి అంత చక్కగా వస్తాయి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అదే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే మరపట్టించుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ అప్పడాలు అనేవి చక్కగా పొంగడానికి 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాను వేసుకోండి. బేకింగ్ సోడాను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకుని ఇవి అన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని వీలైనంత వరకు గట్టిగా కలుపుకోండి. చపాతీ ముద్దలాగానే ఉండాలి. మన నార్మల్గా చపాతీ ముద్ద అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా దీన్ని ముద్దలాగా చేసుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్ళని పోసుకోవద్దు. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ వీలైనంత గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా ఒత్తుతూ కలుపుకుంటే అప్పడాలు అనేవి అంత చక్కగా వస్తాయి. చూసారు కదా, పిండిలో ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కిచెన్ టాప్ మీద పెట్టుకుని చపాతీ కర్రను కానీ లేదంటే ఏదైనా రాయిని కానీ తీసుకుని ఇలా కొంచెం గట్టిగా కొడుతూ ఉంటే ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకుని ప్లేట్లోకి వేసుకుని చేతికి కొద్దిగా నూనెను రాసుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు చేత్తో ఒత్తుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు చేశారంటే మీకు పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాల పాటు కొంచెం గట్టిగానే ఉంటుంది పిండి. మనం ఒత్తుతూ ఉండే కొద్దీ పిండి అనేది సాఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి. చూసారా, పిండి అనేది మన నార్మల్ చపాతీ పిండి ముద్దలాగా ఎంత సాఫ్ట్గా అయిందో ఇక్కడ నేను మీకు ఒత్తి చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా బారుగా ఒత్తుకోండి. ఒత్తుకుని దీన్ని ఇలా రౌండ్ షేప్లోకి చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా లోపల హోల్స్ అనేవి రావాలి. మీరు పిండి కానీ చక్కగా కలుపుకున్నారంటే ఇలా హోల్స్ వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో కానీ లేదంటే కిచెన్ టాప్ మీద కానీ పెట్టుకుని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా ముందుకి వెనక్కి అంటూ ఉంటే మనకి సన్నగా బారుగా వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. మిగిలిన పార్ట్ ఉంది కదా, దాన్ని ప్లేట్లోకి పెట్టుకుని దాని మీద ఇలా ఒక మూతను పెట్టుకోండి. పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఈ విధంగా కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా సన్నగా బారుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోండి, కానీ అన్నీ కూడా ఒకే సైజులో ఉండేట్లు చూసుకోండి. అప్పుడు ఒక అప్పడం పెద్దగా ఒక అప్పడం చిన్నగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకోండి. పిండి ముద్దను తీసుకుని దాని మీద ఇలా పిండిని డస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పిండిని జల్లుకోవడానికి ఏ పిండినైనా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను, మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా పిండిని డస్ట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రని తీసుకుని దీన్ని ఈ విధంగా వీలైనంత వరకు పల్చగా ఒత్తుకోండి. షేప్ ఏమి చూడొద్దు, మనం తర్వాత దీన్ని షేప్ అవుట్ చేసుకుంటాము. ఫస్ట్ దీన్ని షేప్ ఏమీ లేకపోయినా కూడా వీలైనంత వరకు గట్టిగా ఒత్తుతూ పల్చగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దాని మీద పెట్టేసేసుకుని ఇప్పుడు ఇలా మన ఇంట్లో నార్మల్గా బాక్సులు ఉంటాయి కదా, వాటి మీద ఉండే మూతను తీసుకోండి. కొంచెం పల్చగా ఉండే మూతను తీసుకోండి. అప్పుడు మనకి అప్పడం అనేది షేప్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అప్పడం మీద పెట్టుకుని ఇలా సైడ్స్ అనేవి తీసేసేయండి ఎక్స్ట్రావి. చూసారా, అప్పడం అనేది ఎంత చక్కగా వచ్చిందో, చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూస్తే మనం నార్మల్గా బయట కొన్నట్లే అనిపిస్తుంది కదా. సో ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా అప్పడాలను ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పడాన్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని తర్వాత వేరొక ముద్దను తీసుకుని ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా ఒత్తుకోవాలి.
ఈ విధంగా అన్ని అప్పడాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దాదాపు 20 నుంచి 25 అప్పడాల వరకు వచ్చాయి. ఈ విధంగా అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక కవర్ని కానీ లేదనంటే బియ్యం గోతాలు ఉంటాయి కదా, దాన్ని కానీ ఇలా కింద పరిచేసుకుని ఇంట్లోనే ఇలా పరిచేసుకుని ఇలా ఒక్కొక్క అప్పడాన్ని దాని మీద కొద్దిగా మధ్యలో ఖాళీ ఉంచుకుంటూ వేసుకోండి. ఈ విధంగా అన్ని అప్పడాలని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. ఒకవైపు 1 గంట సేపు ఆరిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పి రెండో వైపును కూడా మరొక గంట సేపు ఆరపెట్టుకోండి. ఇలా 2 నుంచి 3 గంటల సేపు ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఆరిపోతాయి, గట్టిపడతాయి కూడా అప్పడాలు. ఈ విధంగా మొత్తం గట్టిపడిపోయి ఉన్నాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గట్టిపడాయో. ఇలా గట్టిపడిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే ఇవి 2 నుంచి 3 నెలల వరకు నిలువ ఉంటాయి. ఇలా చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు నేను ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. అప్పడాల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనెను పోసుకుని నూనె అనేది బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క అప్పడంని వేసుకుని ఈ విధంగా గెరెట్తో లైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి అప్పడం అనేది ఫ్రై అయిపోతుంది. చూసారా అప్పడం అనేది ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇలాగే అన్ని అప్పడాలని కూడా ఫ్రై చేసుకోవాలి. దీన్ని పప్పులోకి కానీ రసంలోకి కానీ లేదంటే సాంబార్లోకి కానీ లేదంటే పెరుగన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అప్పడాలు. చూసారు కదా అప్పడాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.